ఒట్టేసి మరి జగనన్నను వదలనంటున్న షర్మిలమ్మ. అయితే షర్మిల మాత్రం ఈ ఇష్యూని జగన్ని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. జగన్ కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కంటే ఎక్కువగా కాంగ్రెస్ నుంచి, అది కూడా పీసీసీ చీఫ్ షర్మిల నుంచే అటాక్ కనిపిస్తుంది. జగన్ మీద అదాని నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న ఆరోపణలు ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు చేశాయి. అయితే షర్మిల మాత్రం ఈ ఇష్యూని, జగన్ని ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. విజయవాడలో పాదయాత్ర చేశారు. గవర్నర్ని కలిసి మరి జగన్ ఆనాడు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమని డిమాండ్ చేశారు. ఇక అదాని ముడుపులు తీసుకోలేదని, జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలని 2 రోజుల క్రితం డిమాండ్ చేసిన షర్మిల, జగన్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరి అదాని నుంచి ముడుపులు తీసుకోలేదని క్లారిఫికేషన్ ఇచ్చినా వదిలేట్టులేరు అంటున్నారు. ఈసారి ఆమె బైబిల్ మీద జగన్ని ప్రమాణం చేయమని కొత్త డిమాండ్ పెట్టారు. అదాని నుంచి ముడుపులు తీసుకోకపోతే బైబిల్ మీద ఒట్టేసి చెప్పరాదా జగనన్న అంటూ పొడవాటి ట్విట్టేసి మరీ రెచ్చగొడుతున్నారు. అంతేనా, జగన్కి అబద్ధాలు అందంగా ఆడడంతో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కూడా చెల్లెమ్మ ఏకశెక్కమాడారు. తాను చేసిన మంచి పనికి జగన్ శాలువాలు, సన్మానాలు, అవార్డులు అందుకునే ముందు తాను వేసే కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. సెకీ నుంచి కారు చవకగా విద్యుత్ని ఏపీకి కొనుగోలు చేశామని చెప్పిన జగన్ 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా 2.14 పైసలు ఉంటే ఏపీకి 2.49 పైసలకు కొన్నందుకు శాలువాలు కప్పాలా అని సూటిగా ప్రశ్నించారు. అదే అదాని వద్ద గుజరాత్ రాష్ట్రం యూనిట్ ధర 1.99 పైసలకే కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి 2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా జగనన్న అని ప్రశ్నతో గుచ్చేశారు. ఇక అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుండా ఉంటే ఏపీలో జగన్ ఆగ మేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు అవార్డులు ఇవ్వాలా అని నిలదీశారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం అక్కడ ఇక్కడ లేకుంటే గుజరాత్కి వచ్చిన రేటు ప్రకారం ఏపీ 1.99 పైసలకు అదాని ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. అంతేకాదు 2.49 రేటుకు మీరెందుకు ఒప్పుకున్నారు జగన్ అని ఆమె గద్దించారు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ 1.70 పైసలు పడతాయని మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా జగనన్న అని లాజిక్ పాయింట్నే తీశారు. ఇక అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లో నా పేరు ఎక్కడుందని బుకాయించే జగన్కి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు తమరు కారా అని చెల్లెమ్మ నిలదీశారు. మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు, అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు అని ఆమె గుర్తు చేశారు. FBI, ACC వంటి సంస్థలు జరిగిన అవినీతి మీద స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని షర్మిల గుర్తు చేశారు.